ఈరోజు వీడియోలో ఎంఎస్ వర్డ్ హోమ్ ట్యాబ్లో ఉన్న షార్ట్కట్ కీస్ గురించి నేర్చుకుందాం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ కాపీకి కంట్రోల్-C అండ్ పేస్ట్కి కంట్రోల్-V అండ్ తర్వాత కట్ అండ్ పేస్ట్కి కంట్రోల్-X కట్, కంట్రోల్-V పేస్ట్ అండ్ తర్వాత ఫాంట్స్ కోసం కంట్రోల్-Shift-S అండ్ తర్వాత బోల్డ్కి కంట్రోల్-B అండ్ ఇటాలిక్కి కంట్రోల్-I అండ్ అండర్లైన్కి కంట్రోల్-U అండ్ తర్వాత ఫార్మాట్ కాపీ పేస్ట్కి ఆల్ట్ కంట్రోల్-C కాపీ, ఆల్ట్ కంట్రోల్-V పేస్ట్ అండ్ తర్వాత ఫాంట్ సైజ్ని డిక్రీజ్ చేయడానికి కంట్రోల్-Shift-Less-Than, ఇంక్రీజ్ చేయడానికి కంట్రోల్-Shift-Greater-Than అండ్ నెక్స్ట్ ఇప్పుడు సబ్స్క్రిప్ట్ అండ్ సూపర్ స్క్రిప్ట్. మనకి CO2, H2O ఇట్లుంటాయి కదా, సో అట్లా కింద మీద టైప్ చేయడానికి కంట్రోల్-Shift-Minus సబ్స్క్రిప్ట్కి అండ్ సూపర్ స్క్రిప్ట్కి కంట్రోల్-Shift-Plus అండ్ నెక్స్ట్ అలైన్మెంట్స్. రైట్ అలైన్మెంట్కి కంట్రోల్-R, సెంటర్కి కంట్రోల్-E, లెఫ్ట్కి కంట్రోల్-L అండ్ జస్టిఫైకి కంట్రోల్-J. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ఆర్టికల్ని టైప్ చేసారు, కానీ ఆ ఆర్టికల్లో మీరు ఒక వర్డ్ని ఫైండ్ అవుట్ చేయాలి. దానికోసం కంట్రోల్-F మీద క్లిక్ చేసి మీరు ఏ వర్డ్ని అయితే ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటారో ఆ వర్డ్ని ఇక్కడ టైప్ చేయాలి. మనకి సైడ్కి రిజల్ట్స్ వచ్చినాయి, సో ఇక్కడ చిన్న హ్యారో ఉంటుంది, దాని మీద క్లిక్ చేసిన కొద్దీ కింద ఎక్కడెక్కడ ఉంటాయో అవన్నీ చూపెడుతుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు రీప్లేస్కి కంట్రోల్-H. ఇక్కడ ఫైండ్లో మన కరెంట్ వర్డ్ టైప్ చేయాలి అండ్ ఇక్కడ కింద రీప్లేస్ విత్లో మనం ఏ వర్డ్తో అయితే రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నామో ఆ వర్డ్ టైప్ చేయాలి. అంతే, మనకు ఎక్కడైతే ఆర్టిఫిషియల్ అనే వర్డ్ ఉంటుందో ఆ ప్లేస్లో జార్విస్ అనే వస్తుంది. సో ఇలాంటి ల్యాప్టాప్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.